తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు ఎస్టర్డే ఏంటి నాకు అర్థం కాలేదు వాళ్ళ ఇన్ఫర్మేషన్. తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని దొంగిలించడానికి మీరు రైడ్ చేసి దాని జస్టిఫికేషన్ చెప్పుకుంటారా? మీరు ఎంత దుర్మార్గం ఇది? మీరు చేసింది ఏంటి? 160 మంది పనిచేస్తా ఉంటే డిస్మాండిల్ చేస్తారా? భయభ్రాంతులు చేస్తారా? మీరు గవర్నమెంట్ అంటే ప్రజలకి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంది. అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం టెర్రరైజ్ చేస్తున్నారు. నిన్న మీరు చూశారు రామ్ ఇందు ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని రాఫెల్ అంతా పబ్లిసైజ్ చేస్తే ఇప్పుడు అతనికి సీక్రసీ యాక్ట్ కింద కేసు పెడతామని బెదిరిస్తారా? మీరు గవర్నమెంట్లో ఫైల్ దొంగిలించారు, దొంగతనం పోయిందని మీరు చెప్తారా? అంటే ఎక్కడే పోతున్నారు మీరు? ఇది రైట్? మీరు ఇన్ఫర్మేషన్ పోతే అక్కడేం చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ దొంగిలించారని కేసు పెడతారు. ఇన్ఫర్మేషన్ పోకపోయినా, ఇన్ఫర్మేషన్ సంబంధం లేకపోయినా ప్రభుత్వ ఆస్తి మేము 15-20 సంవత్సరాల నుంచి పెట్టాం. 20 సంవత్సరాల నుంచి మేము కంప్యూటరైజ్ చేస్తే 65 లక్షల మంది కార్యకర్తలు కంప్యూటర్లో ఉంటే మీరు ఎవ్వరు చేయాలి దేశంలో? మేము చేశాం. ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంది. ఇన్సూరెన్స్ క్రియేట్ చేశాం. నోబడీ హాస్ క్రియేటెడ్ ఇన్సూరెన్స్ 2 lakhs వీ హ్యావ్ క్రియేటెడ్ బై వే ఆఫ్ మెంబర్షిప్ ఫర్ ది లాస్ట్ 3 years. ఈ ఇయర్ కూడా మాకు 65 crores వచ్చింది. ఇది ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాం. ట్యాబ్ తీసుకెళ్ళాం, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, ఆ ట్యాబ్లోనే మెంబర్షిప్ చేశాం, రెన్యువల్ చేశాం, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తున్నాం, డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా? ఎంత అఘాయిత్యం అండి ఇది! ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన Form 7 ఏంటండి? Form 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ తిరిగిచ్చి అదే కంపెనీలకు ఇచ్చి ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఊరూరు దౌర్జన్యం. ఎవరో పోయి డేటా కలెక్ట్ చేసుకుంటే మీకే సంబంధం అండి? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేస్తారు వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లెట్ట ఇది చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎది తేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకోవాలి. కంప్యూటర్ ఎందుకంటే ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డ్స్ అప్డేట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కంప్యూటరైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని పదవులు ఇచ్చాను. ఏ కులానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ పెట్టించాను. ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. నీకేంటి సంబంధం? అంటే నీకు అధికారం ఉందని అహంభావమా?